అక్రమ ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంట్లో గత 24 గంటలుగా జరిగిన ఏసీబీ సోదాలు తెల్లవారుజామున ముగిశాయి. అక్రమాస్తుల చిట్టా కొలుక్కొచ్చింది. దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా, రెరా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. మణికొండలోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఇళ్లలో సహా మొత్తం 17 ప్రాంతాల్లో 14 బృందాలు సోదాలు నిర్వహించాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 14 బృందాలు బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా స్థిర చరాస్తులు గుర్తించారు. ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం ఉంది. రైట్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగిశాయి. ఆయన్ని ఇవాళ కోర్టు ముందు హాజరుపరుచున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, నిశ్శబ్దంగా లేచి నిల్చుందాం. నుంచి ప్రారంభమైనటువంటి ఈ సోదాలు రాత్రి వరకు కూడా జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఒక కొలిక్ వచ్చారు, దాదాపు 100 కోట్ల ఆస్తుల వరకు అన్నట్టుగా ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మనం చూస్తే ప్రధానంగా విలువైనటువంటి గిఫ్ట్లు చాలా ఉండడం, దాదాపు 2 కేజీల వరకు బంగారు ఉండడం, అందులో మనకు 60 వరకు చేతి గడియారాలు, వాచెస్, దాంతోపాటు 10 ల్యాప్టాప్లు ఉన్నాయి. వాటితో పాటు ముఖ్యంగా మనం చూస్తే వివిధ రూపాల్లో గిఫ్ట్ల రూపంలో పొందినటువంటి అవి ఐఫోన్లు కూడా ఇందులో 15 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 40 లక్షల వరకు నగదును ఇంట్లో గుర్తించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మనం చూస్తే అందులో క్యాష్ను కౌంట్ చేసేటువంటి మిషన్ కూడా తన ఇంట్లో ఉండడం అనేది చూస్తే ఏ విధంగా ఉండే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం హెచ్ఎండిఏలో ఎక్కువగా అవినీతి జరుగుతుంది. వీటికి సంబంధించి ప్లాన్లు ఇవ్వడం కానీ, లేఅవుట్స్, అదేవిధంగా ఏవైతే అనుమతుల కోసం, మంజూరు కోసం దరఖాస్తులు చేసుకుంటారో ఆ దరఖాస్తుల విషయంలో కొంత ఆలస్యం చేయడం, ఆ విధంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చినట్టుగా చేసి డబ్బులు తీసుకోవడం అనేది ఇందులో మనకు పలుసార్లు అవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికోసం గత ప్రభుత్వం టీఎస్ రేరాను ఒకదాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా టీఎస్ బీపాస్ ద్వారా వేగంగా అనుమతులు ఇవ్వాలని ఇట్లాంటి చాలా కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది వినియోగదారుల కోసం కానీ, అదేవిధంగా బిల్డర్ల లబ్ధి కోసం కానీ కొద్దిమంది అక్రమంగా అనుమతులు పొందే విషయంలో ఇట్లాంటి అధికారులు సహకరిస్తారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే బాలకృష్ణ పైన అవినీతి ఆరోపణలను స్వీకరించినటువంటి ఏసీబీ అధికారులు ఫోకస్ చేసి అన్ని ప్రాంతాలను గుర్తించి ఏకకాలంలో దాడులు నిర్వహించి అనేక ప్రాంతాల్లో ఆస్తులు, అదేవిధంగా దస్తావేజులు ఉన్నట్టు గుర్తించారు. వాటి విలువ, మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చూశారు. ఇంకా బ్యాంకుకు సంబంధించినటువంటి లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకా పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో హెచ్ఎండిఏలో పనిచేసిన సందర్భంలో మొత్తం 4 జోన్లు ఉంటే ఇందులో ఒక జోను ఒక అధికారికి కేటాయించి మిగతా 3 జోన్లు కూడా ఈ అధికారి శివబాలకృష్ణ బాధ్యతలు చూశారు. దీన్ని చూసినప్పుడు ఉన్నతాధికారుల ప్రమేయం పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక రకంగా చూస్తే ఇంకొక కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకొక ఉన్నతాధికారి ఐఏఎస్గా పనిచేసినటువంటి అధికారికి మరీ సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన పైన మొదట చేశారు. ఇక్కడ కొన్ని వివరాలు వస్తే మిగతా అధికారులపైన కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఈయన కొద్దిమందికి బినామీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈయనకు కూడా చాలామంది బినామీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఆస్తుల వివరాలు సేకరిస్తే నేరుగా ఈయనకే వాళ్ళు బినామీగా ఉన్నారా, లేదంటే ఈయననే బినామీగా ఉంటూ ఇతర అధికారులకు ఏమైనా బినామీగా ఉంటూ వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాలపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీన్ని ఏసీబీ అధికారులు త్వరలో తేల్చనున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు శివబాలకృష్ణ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇంకా మరిన్ని వివరాలు రాబట్టడం కోసం కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు గతంలో హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి పురుషోత్తమ రెడ్డి పై ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి అక్రమ ఆస్తులు భారీగా బయటపడ్డాయి. జిహెచ్ఎంసీలో కూడా చాలామంది అధికారులపైన, టౌన్ ప్లానింగ్ అధికారులపైన దాడులు జరిగినప్పుడు మనం చూస్తే గతంలో ఈ అంశంపైన గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలుసార్లు ఆందోళన వ్యక్తం చేశాడు. ఇందులో ఎక్కువగా అవినీతి ఉంది, తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలని కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ ఎక్కడ కూడా అంటే అనేక అంశాల్లో చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు, వేగంగా
పర్మిషన్స్ ఇవ్వడం కోసం చూస్తున్నారు. ఏ అధికారి ఫైల్ ఎన్ని రోజుల పాటు పెట్టుకున్నాడు అందుకు కారణాలు కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అధికారుల వ్యవహరించే తీరు కానీ అదేవిధంగా మన భూములకు ఉండేటువంటి టైటిల్ డిస్ప్యూట్ విషయంలోనూ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ విధంగా వాళ్ళకు ఫేవర్ చేయడం ద్వారా లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నారు, లంచంగా తీసుకుంటున్నారు, లేదంటే గిఫ్టుల రూపంలో విలువైనటువంటి బహుమతులను వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా పట్టుబడ్డప్పుడు ఈ విధంగా కోట్లాది రూపాయలు బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఈ అంశాల్లో మరింత పారదర్శకత అవసరం అనేది మాత్రం మనకు ఈ బాలకృష్ణ విషయం కానీ గతంలో చూసినటువంటి అధికారుల ఏసీబీ ట్రాప్లో దొరికినటువంటి వివరాలు కానీ చూస్తే అర్థమవుతుంది. చాలా ప్రాంతాల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు. ప్రధానంగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇటు మున్సిపాలిటీల్లో కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ ఆ ఫిర్యాదులపైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. అటువంటి అంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళు కోర్టుకు వెళ్ళే విధంగా అవసరమైనటువంటి నోటీస్కు టైం ఇవ్వడం కానీ లేదా నోటీసులు ఇచ్చేటప్పుడే తప్పుడుగా ఇవ్వడం కానీ ఇట్లాంటి చాలా ఫిర్యాదులు ఉన్నాయి ఈ టౌన్ ప్లానింగ్కి సంబంధించి. కాబట్టి దీనిపైన చాలా పారదర్శకత అవసరం ఉంది. చాలా క్లియర్గా ఎవరైనా ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకోవడానికి వస్తే చాలా క్లియర్గా ఉండాలి. ఎట్లాంటి సందర్భంలో దరఖాస్తు చేసుకోవచ్చు, ఎట్లాంటి సందర్భంలో తిరస్కరిస్తారనేది ఓపెన్గా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి అవినీతి జరగకుండా, ఇలాంటి అవినీతి అధికారులు పుట్టుకురాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. చూడాలి పూర్తి స్థాయిలో మొత్తం వివరాలు వస్తే ఒకానొక దశలో 500 కోట్ల వరకు ఆస్తులు గుర్తించినట్లుగా ఏసీబీ అది చెప్పినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. కానీ పూర్తి సమాచారం పూర్తి వివరాలు బయటికి వస్తే మాత్రమే మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ బంధువులు కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు కానీ బాలకృష్ణ కానీ విచారణకు పూర్తిగా సహకరించలేదు. కొన్ని అంశాలను అడిగినప్పుడు ఆ అంశాలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వట్లేదు అని అధికార వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. మొత్తంగా టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనూ అంటే ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అదేవిధంగా డిటిసిపి ఇందులో పనిచేసేటువంటి టౌన్ ప్లానింగ్ విభాగాలతో పాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి సందర్భం మనం చూడొచ్చు. అనేక విభాగాల్లో ఇతను పనిచేసినటువంటి బాలకృష్ణ పనిచేశారు. కాబట్టి ఆయా సందర్భాల్లో ఆ అధికారులతో వ్యవహరించిన తీరు అదేవిధంగా ఆయా ఫైల్స్ పైన ఈయన వ్యవహరించిన తీరు మనం చూస్తే హైదరాబాద్ నగరంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి భూముల పరిధిలో వ్యవసాయం నుంచి యూటిలైజ్ కోసం మార్చేటువంటి భూములు చాలా వస్తాయి. ఇటు కమర్షియల్ యాక్టివిటీకి చేంజ్ చేయాలి అని అంటే దానిలో కీలకమైన పాత్ర బాలకృష్ణ వహించారు. అందులో భాగంగానే ఎక్కువగా అవినీతి జరగడానికి అవకాశం ఉందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా నిన్న సాయంత్రం నుంచి అన్ని విభాగాల్లో ఇదే డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అరుణ. ఓకే రాముడు, థ్యాంక్ యూ.